हरिः ओम् त्रिजगन्मोहननीलकान्तितनुबुद्धिपिम्पप्रभातनिरजबन्धुप्रभमैन चेलमुपयिन्रञ्जिल्न नीलालकं व्रजसंयुक्तमुखारविन्दमतिसेव्यं वै विजृम्भिम्प मा विजयुञ्जेरडु वन्यलाडु మా విజయుంజేరెడు వన్నెలాడు మదిన వేసించు నల్లప్పుడు హయరింఖాముఖధూళి ధుసర పరిన్యస్తాలకోపేతమై రయజాతశ్రమతోయ బిందుయుతమై రంజుల్లు నెమ్మోముతో జయమున్ పార్థునకిచ్చు వెట్కాని నా శస్త్రాహతించాలనొచ్చియు పోరనరించు మహానుభావు మదిలో చింతింతున శ్రాంతమున్ నరు మాటల్ విని నవ్వుతో ఉభయ సేనా మధ్యమశ్చోణిలో పరులీక్షింప రథంబు నిల్పి పరభూపాలావళింజూపుచున్ పరభూపాయువులు ఎల్ల చూపులన్న శుంభత్కేళి వంచించు ఈ పరమేశుండు వెలుంగుచుండెడు హృత్ పద్మాసనాసీనుడై కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం వల్ల కప్పికొనగా ఉరికిన ఓర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదల చక్రంబు చేపట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటము జార నమ్మితి నాలావునగుబాటు సేయక మన్నింపుమని క్రీడి మరలదిగోవ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని జంపుదు నిన్నుగాతు విడుమర్జునయనుచు మద్విశిఖ వృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు తెరలి చనుదెంచు దేవుండే దిక్కు మనకు. హరిః ఓం తద్విలోక్యాబ్జ సంభూతో వాయునా యత్ అధిష్ఠితః పద్మమంభశ్చ తత్కాలకృతవీర్యేణ కంపితం తపసా హేదమానేన విజయాత్ ఆత్మసంస్థయా వివృద్ధ విజ్ఞానబలోన్యపాద్వాయుం సహాంభస తద్విలోక్య వియద్వ్యాపి పుష్కరం యదధిష్ఠితం అనేన లోకాన్ ప్రాగ్లీనాన్ కల్పితాస్మీత్యచింతయత్ అంటూ మైత్రేయుడు విదురుడికి వివరించినటువంటి విశేషాలని పరీక్షన్ మహారాజుకి సుఖబ్రహ్మ ఆ ఉదంతం అంతటినీ కూడా వివరిస్తున్నాడు అని చెప్పి నైమిసారణ్యంలో సూత మహర్షి సౌనికాది మహర్షులకి వివరించేటువంటి 10వ అధ్యాయంలో 5-6 శ్లోకాల దగ్గర ఉన్నాం. నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో ఏమిటి జరిగింది అంటే భగవంతుడైనటువంటి పుట్టుకలేనటువంటి శ్రీహరి చెప్పినటువంటి విధంగా బ్రహ్మగారు ఆత్మ చైతన్య ప్రకాశాన్ని తన బుద్ధిలో లీనం చేసి 100 దివ్య సంవత్సరాలు ఆయన తపస్సు చేశాడు అనేటువంటి విషయాన్ని చూసాం. చక్రే దివ్యం వర్షశతం తపః ఆత్మాన్యాత్మనావేశ్య యదాహ ఏ విధంగా అయితే భగవాన్ చెప్పాడో ఆ విధంగా ఆత్మ చైతన్య ప్రకాశాన్ని తన బుద్ధిలోకి ఆవేశింపజేసుకుని తన శరీరంలోకి మనసులోకి మొత్తం అంతా కూడా ఆ ఆత్మ యొక్క అంటే పరమాత్మ యొక్క ఆ ఆత్మ చైతన్య ప్రకాశాన్ని ఆయన చేస్తూ 100 సంవత్సరాలు దివ్యమైనటువంటి 100 సంవత్సరాలు తపస్సు చేశాడయ్యా అన్న తరువాత తద్విలోక్య అబ్జసంభూతో వాయునా యదధిష్ఠితః పద్మమంభశ్చ తత్కాలకృతవీర్యేణ కంపితం
ఇప్పుడు ఆయన దివ్యమైనటువంటి సంవత్సరాలు, ఆ 100 సంవత్సరాలు తపస్సు చేసిన తరువాత ఆయన తపస్సు చేస్తూ ఉండేటువంటి సందర్భంలో అదంతా ప్రళయకాలం కదా, అంతా కూడా ఆ సముద్ర జలాలలో ఈ మొత్తం జీవులందరూ కూడా విలీనమైపోయి ఉండేటువంటి ఆ సందర్భంలో అప్పుడు ఆ ప్రళయకాలంలో ఉండేటువంటి వాయువుకి గొప్ప శక్తి కలిగింది. ఎందుకు ఆ శక్తి, ఆ వాయువుకి ఆ శక్తి ఎందుకు కలిగింది అంటే 2 విధాలుగా. అది ప్రళయకాలం కాబట్టి, ప్రళయకాలంలో జంఝామారుతాలు ఉంటాయి కాబట్టి ఆ భయంకరమైనటువంటి వాయువులు, అగ్నితో కూడుకున్నటువంటి ఆ భయంకర వాతావరణం ఉంటుంది. అటువంటి వాయువుకి ప్రళయకాలంలో ఉండడం అనేటువంటిది అది సాధారణం, ఆ విధంగా ఉంటుంది. తరువాత బ్రహ్మదేవుడు 100 దివ్య సంవత్సరాలు ఆయన తపస్సు చేస్తూ ఉండేటప్పటికే ఆ తపశ్శక్తిలో నుంచి వచ్చినటువంటి ఆ మహాశక్తి కూడా ఈ వాయువులకి తోడయ్యి బ్రహ్మాండమైనటువంటి కంపనాలను సృష్టించడం ప్రారంభించింది. తరువాత అలా చేస్తూ ఉండేటువంటి సందర్భంలో ఏం జరిగింది అంటే, ఈయన ఆ ప్రళయ జలాలలో పద్మంలో కూర్చుని తపస్సు చేస్తూ ఉన్నాడుగా ఈయన. అలా తపస్సు చేస్తూ ఉండేటప్పటికీ ఈ వాయువు వల్ల ఆ పద్మం కూడా ఇటు అటు కూడా కంపించడం ప్రారంభించింది. అటు ఇటు ఇటు అటు ఊగిపోవడం ప్రారంభించింది ఆ పద్మం కూడా. ఇలాగా ఆ పద్మం కదిలిపోతూ తన తపస్సులో తపోప్రభావం వల్ల పుట్టినటువంటి అమహత్తరమైనటువంటి వాయువేగాలు, ఆల్రెడీ ప్రళయకాలంలో ఉండేటువంటి వాయువులకి ఇవి 2 యాడ్ అవ్వడం, ఆ జంఝామారుతాల వల్ల తాను కూర్చుని తపస్సు చేస్తూ ఉండేటువంటి పద్మం కూడా పూర్తిగా కదిలిపోతూ ఉండేటువంటి స్థితిని బ్రహ్మ ఆయన ఈ సంగతిని ఆయన గమనించట. దానికే తద్విలోక్య, తత్ ఆయన విలోక్య చూశాడు. ఎవరు? అబ్జ సంభూతో, ఆ పద్మంలో పుట్టినటువంటి ఆ బ్రహ్మగారు ఏమిటి చూశాడు అంటే, వాయునా, ఈ వాయువు పుట్టడం అనేటువంటిది చూశాడు. తర్వాత ఆల్రెడీ అక్కడ ఉండేటువంటి వాయువుని చూశాడు. ఈయన ఎక్కడ కూర్చున్నాడు అంటే అబ్జ సంభూతో అత్ అధిష్ఠిత, ఆ పద్మంలో ఆయన అధిష్ఠించి కూర్చున్నాడు. కూర్చుని ఉన్నప్పుడు తద్విలోక్య, ఆ గాలుల యొక్క ప్రసారాన్నంతటినీ కూడా ఈయన చూశాడు. చూసిన తరువాత ఆ పద్మమంతా పద్మం అంభశ్చ తత్కాలకృత వీర్యేణ కంపితం, తత్పద్మం తర్వాత అంబః ఆ నీరు, ఆ పద్మము కూడా కంపితం ఏటు అటు కదిలిపోవడం ప్రారంభించింది. ఎందుకు కదిలింది? తత్కాలకృత వీర్యేణ, ఆ కాలంలో ప్రళయకాలంలో, తత్కాలం అంటే ఆ కాలం అంటే ప్రళయకాలం యొక్క వీర్యేణ, ఆ శక్తి చేత ప్రచండమైనటువంటి వాయువులు వీస్తూ ఉండేటప్పటికీ ఆ సముద్ర జలాలన్నీ కూడా ఉత్తుంగ తరంగాలతో పైకి లేచిపోతూ మొత్తం అంతా కూడా చాలా భయంకరంగా మారిపోతూ ఉండేటువంటి సందర్భంలో ఆ నీటితో పాటు తాను అధిష్ఠించినటువంటి ఆ పద్మం కూడా ఇటు అటు కూడా కదిలిపోవడం ఆయన బ్రహ్మగారు గమనించారు. గమనించిన తరువాత ఆయన ఏం చేశారు అంటే, తపసా హేధమానేన విజయాచాత్మసంస్థయ వివృద్ధ విజ్ఞాన బలోన్యపాద్వాయుం సహాంభస. బ్రహ్మగారు ఏం చేస్తున్నారు? తపస్సు చేస్తున్నారు. తపస్సు ఏ విధంగా చేస్తున్నారు? తన మనసులో, తన బుద్ధిలో, తన శరీరంలో కూడా ఆ ఆత్మచైతన్య ప్రకాశం ఆ శరీరం అంతా కూడా నిండిపోయింది. ఆ ఆత్మచైతన్య ప్రకాశం నిండిపోయేటప్పటికీ ఆ ప్రకాశంలో ఉండేటువంటి శక్తి, వెలుగు, ఆ మూమెంటు, ఆ చైతన్యం ఇదంతా కూడా ఆయన శరీరంలో నిండిపోయి ఉండేటువంటి పరిస్థితిలో అలాగ తపస్సు చేస్తూ ఉండేటప్పటికీ ఏం జరిగింది అంటే, ఈ తపస్సు యొక్క ప్రభావం కూడా పెరగడం తపస్సు చేస్తున్న కొద్దీ కూడా ఆ తపించడంలో ఉండేటువంటి శక్తి బాగా వృద్ధి పొందడం ప్రారంభించింది. అదే కాకుండా ఆ శక్తి వృద్ధి పొందడం కాకుండా తన హృదయంలో
ఉండేటువంటి ఆ పరబ్రహ్మ యొక్క జ్ఞానం కూడా విశేషంగా వృద్ధి పొందడం ప్రారంభించింది. అంటే రెండు రకాలు జరుగుతున్నాయి. ఒకటి తపస్సు చేస్తూ ఉండేటువంటి సందర్భంలో ఆ తపస్సు యొక్క ప్రభావం వల్ల ఆ శరీరం అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి వెలుగులతో తేజస్సుతో నిండిపోయి ఆ శక్తి అంతా కూడా ప్రజ్వలించడం ప్రారంభించింది ఒకటి. ఇక రెండవది ఏమిటి అంటే ఆయన ఆత్మచైతన్య ప్రకాశాన్ని తన బుద్ధిలో పెట్టుకున్నాడు కాబట్టి ఆత్మచైతన్య ప్రకాశము అంటే విజ్ఞానము. ఆత్మ అంటే గ్రహించేటువంటిది, అంటే సమస్తమైనటువంటి జ్ఞానాన్ని సమస్తమైనటువంటి అన్నిటినీ కూడా గ్రహించేటువంటి దాన్ని ఆత్మ అంటాంగా. ఆత్మ చైతన్యం, ఆ గ్రహించేటువంటి శక్తి కూడా చైతన్యం బాగా ప్రకంపించడం ప్రారంభించింది. అలాగా విజ్ఞాన శక్తి కూడా విశేషంగా వర్ధిల్లిపోతుంది, పెరిగిపోతూ ఉన్నది. అదేవిధంగా తపశ్శక్తి కూడా పెరిగిపోతూ ఉన్నది. ఈ రెండు శక్తుల యొక్క ప్రభావము ఆల్రెడీ అక్కడ ఉండేటువంటి ఆ ప్రళయకాల జంఝామారుతాలకు ఇవన్నీ కూడా కదిలిపోతూ ఉండేటప్పటికీ అక్కడ ఉండేటువంటి ఆ పద్మం కదిలిపోతోంది. ఇటువంటి సందర్భంలో బ్రహ్మదేవుడు ఇది చూసి ఇది ఏమిటి ఇంత ఇదిగా కదిలిపోతోంది మొత్తం అంతా అనుకుని ఆయన ఏం చేశాడు అంటే ఆ వాయువుని అలాగ పేట్రేగిపోతూ విజృంభించేటువంటి ఆ నీటి ఆ సముద్ర జలాలన్నిటినీ కూడా తాగేసేట. ఆయన ఒక్కసారి లోపలికి పీల్చేసేట. తపస హేధమానేన అంటే వృద్ధి పొందిపోతూ ఉండేటువంటి తపస దేనివల్ల వృద్ధి పొందుతోంది అంటే తన శక్తి వృద్ధి పొందుతోంది, తన ప్రభావం వృద్ధి పొందుతోంది, తన తేజస్సు వృద్ధి పొందుతోంది. దేనివల్ల? తపస్సు చేయడం వల్ల. హేధమానేన అంటే వృద్ధి పొందుతూ ఉండేటువంటిది. దేని చేత? తపస, తాను చేస్తూ ఉండేటువంటి తపస్సు చేత. తరువాత ఇంకా ఏమిటి జరిగిందంటే విద్యయా, ఆత్మజ్ఞానము చేత. విద్య అంటే తాను ఉపాసించేటువంటి ఆ పరమాత్మ యొక్క మహామంత్రాల చేత, ఆ మంత్రాల చేత తన శరీరం తన మనసంతా కూడా దానితో నిండిపోయి ఉండేటువంటి ఆ మంత్రోపాసన చేత విద్యయ. అదంతా ఎక్కడున్నది అంటే ఆత్మ సంస్థయ, తన హృదయంలో ఆ మంత్రాల యొక్క ఉపాసన, ఆ మంత్రాలలో ఉండేటువంటి సమస్తమైనటువంటి విజ్ఞానము, ఆ విజ్ఞానం ద్వారా తాను కంటికి తాను చూస్తూ ఉండేటువంటి ఆ మహత్తరమైనటువంటి జ్ఞానం అంతా కూడా వివృద్ధ విజ్ఞాన బల. వివృద్ధము అంటే బాగా వృద్ధి చెందుతుంది, విశిష్టముగా వృద్ధి, చాలా బాగా వృద్ధి చెందుతూ ఉండేటువంటి విజ్ఞాన బలం కలిగినటువంటి ఆ బ్రహ్మదేవుడు. ఇక్కడ రెండు జరిగాయి. ఒకటి ఏమిటి అంటే తాను చేస్తూ ఉండేటువంటి తపస్సు వృద్ధి చెందిపోతుంది. ఇట్ ఈస్ గెటింగ్ ఇంక్రీజ్డ్ అండ్ ఇంక్రీజ్డ్ అండ్ ఇంక్రీజ్డ్. ఆ తపో ప్రభావం, ఆ శక్తి అంతా కూడా చాలా బాగా పెరిగిపోతుంది ఒకటి. ఇక రెండోది ఆ పరమాత్మ యొక్క మహత్తరమైనటువంటి విజ్ఞానం అంతా కూడా తన హృదయంలో ఉండడం చేత ఆత్మ సంస్థయ, హృదయమందుండేటువంటి విద్యయ, ఆత్మ విజ్ఞానం చేత వివృద్ధ విజ్ఞాన బల. ఆ విజ్ఞానం అంటే జ్ఞానము అంటే ఆ సైన్స్ అనుకోండి, విజ్ఞానం అంటే టెక్నాలజీ అన్నమాట. అంటే సైంటిఫిక్ కాన్సెప్ట్స్ని టెక్నాలజీ కింద మార్చడం, అంటే సైంటిఫిక్ కాన్సెప్ట్స్ని టెక్నికల్ ఆస్పెక్ట్స్ కింద కన్వర్ట్ చేసి దాన్ని బలం, దాన్ని పొందడం అనేటువంటి దాన్ని విధంగా జ్ఞానము. ఆత్మ సంస్థయా విద్యయ, ఆత్మలో ఉండేటువంటి జ్ఞానము, ఆ సైంటిఫిక్ కాన్సెప్ట్స్ వివృద్ధ విజ్ఞాన బల. అవన్నీ కూడా ఆ విజ్ఞాన బలం, విజ్ఞానము, అవన్నిటినీ కూడా ప్రాక్టికల్గా ఆ ఇన్స్ట్రుమెంట్స్ని ఎలాగైతే మనం తయారు చేస్తూ ఉంటామో అదే విధంగా ఆ మంత్రోపాసనని, ఆ మహత్తరమైనటువంటి పరమాత్మ యొక్క మంత్రోపాసనని, ఆ కాన్సెప్ట్స్ అన్నిటినీ కూడా ఆయన
చేస్తూ ఉన్నప్పుడు అదంతా కూడా వివృద్ధ విజ్ఞాన బల, అవన్నీ కూడా బ్రహ్మాండమైనటువంటి విజ్ఞాన బలంగా, అంటే టెక్నికల్ ట్రాన్స్ఫర్మేషన్, ది సైంటిఫిక్ నాలెడ్జ్ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫర్డ్ ఇంటూ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అని మామూలుగా మనం మాట్లాడుకునేటువంటి విధానం చెప్పుకుంటే అది అర్థమవుతుందని ఆ విధంగా చెప్పాను. వివృద్ధ విజ్ఞాన బల, అలాగా ఆయన ఆ బలంతో అక్కడ ఉండేటువంటి అంబః, ఆ నీరుందే, ఆ సముద్ర జలాలన్నీ కూడా బ్రహ్మాండమైనటువంటి ర్యాండమ్ కెయాటిక్ కండిషన్స్లో ఉండేటువంటి వాటిని, తర్వాత వాయు, అక్కడ ఉండేటువంటి ఆ ప్రళయ వాయువుల్ని, తర్వాత ఆ నీటిని జ్ఞపాత్ త్రాగివేసేట. ఒక్కసారి ఇలా నోరు తెరిచేటప్పటికీ అలా ఉప్పొంగిపోతూ ఉండేటువంటి జలరాశి అంతా కూడా జామ్మని ఆయన నోట్లోకి వెళ్ళిపోయింది. అదేవిధంగా అక్కడ వీస్తూ ఉండేటువంటి బ్రహ్మాండమైనటువంటి వాయువులన్నీ కూడా తను తాగి పారేశాడు. ఇక తాగి పారేసినప్పుడు మిగిలినటువంటిది ఏమిటి అంటే ఆ పద్మం మాత్రం మిగిలింది. పద్మంలో ఆయన కూర్చుని ఉన్నాడు, పద్మం మిగిలింది. ఆ పద్మాన్ని తరువాత ఆయనని కూడా ఏ విధమైనటువంటి ఆ ప్రళయకాల జలాల యొక్క తాకిడి కానీ, ఆ వాయువు యొక్క తాకిడి కానీ లేకుండా ఆయన మొత్తం దాగివేశాడు. అంటే దీంట్లో ఉండేటువంటిది మనం ఏ విధంగా అన్వయించుకోవాలి అంటే, ప్రళయ జలాలు అంటే మనని ఇబ్బంది పెట్టేటువంటి రకరకాలైనటువంటి ఈ తాపత్రయాలు ఉన్నాయి చూసారా, ఇవి ప్రళయ జలాలు అనుకుందాం. తాపత్రయాలు రకరకాలైనటువంటి మానసికమైనటువంటి, శరీరగతమైనటువంటి, దైవగతమైనటువంటివి, ఇవన్నీ కూడా మనిషి యొక్క మనసుని అల్లకల్లోలం చేస్తూ ఉంటాయి. మనం స్థిరంగా కూర్చున్నాం, మన ఇంట్లో కూర్చున్నాం, లేకపోతే మన స్థితిలో మనం కూర్చున్నప్పుడు ఇవన్నీ. తరువాత రకరకాలైనటువంటి వాయువులు, అంటే అటు ఇటు మనసుని చెదరగొట్టేటువంటి వాయువులు, ఇవన్నీ కూడా ప్రతి మనిషిలోనూ కూడా కలుగుతూ ఉంటాయి స్థిరంగా కూర్చున్నటువంటి మనిషికి. అటువంటప్పుడు ఈ మానవుడు, ఈ జీవుడు చెయ్యవలసినటువంటిది ఏమిటి అంటే తపస్సు చెయ్యాలి. స్వామి, నీ గురించి నేను పాకులాడుతున్నాను, నీ పాదాన్ని పట్టుకోవాలి, నిన్నే నా హృదయంలో నిరంతరము నిలబెట్టుకుంటూ ఉంటాను అని చెప్పి ఆ భావనని ఏధమాన దానిని కంటిన్యూస్గా వృద్ధి పొందించుకుంటూ, తరువాత ఆత్మసంస్థయ, తరువాత ఆ మంత్రాన్ని మన మనసులో నిరంతరం కూడా ఉపాసిస్తూ ఉండడం వల్ల అప్పుడు వివృద్ధ విజ్ఞాన బల, అప్పుడు మన తపశ్శక్తి, మన తేజస్సు, మనం కోరినటువంటి కోరిక యొక్క ప్రభావము అంతా కూడా చాలా బాగా వృద్ధి చెంది భగవద్ అనుగ్రహం వల్ల అప్పుడు మనని బాధ పెట్టేటువంటి తాపత్రయాలు కానీ, అటు ఇటు అల్లకల్లోలంగా చేసేటువంటి చింతలు, తర్వాత అనారోగ్య భావనలు అనేటువంటి వాయువుల చేత ఉండేటువంటివన్నీ కూడా ఈ సాధకుడు వాటినన్నింటినీ లోపలికి తాగేస్తాడు. బ్రహ్మదేవుడు ఏ విధంగా అయితే లోపలికి జ్ఞపాత్ అంటే తాగివేశాడు, ఆ విధంగా సాధకుడు తాగివేస్తాడు అన్నట్టుగా భాగవతం ఆ కథలో బ్రహ్మదేవుడు ఆ విధంగా తాగాడు అని చెప్పిన తర్వాత, ఓ విదురా, తద్విలోక్య వియద్వ్యాపి పుష్కరం యదధిష్ఠితం అనేన లోకాన్ ప్రాగ్లినాన్ కల్పితాస్మీత్యచింతయతే. తరువాత అప్పుడు బ్రహ్మదేవుడు, ఇప్పుడు మనకు ఉండేటువంటి ఒక ఐడియా ఏమిటంటే, బ్రహ్మదేవుడు ఓ పద్మం మీద కూర్చున్నాడంటే ఓ పెద్ద పద్మాన్ని ఊహించుకుంటాం, దాంట్లో చతుర్ముఖుడైనటువంటి ఓ బ్రహ్మగారు కూర్చున్నట్టుగా మనకి ఉన్నటువంటి ఐడియా. ఇప్పుడు ఆ పద్మం అంతా కూడా ఆకాశం అంతా వ్యాపించిపోయింది. ఆ పద్మం అంతా కూడా అంటే ఉదాహరణకి మనం ఏ సముద్రం ఒడ్డున నిలబడ్డాం అనుకోండి, సముద్రం బ్రహ్మాండంగా అనంతంగా ఎలాగ సముద్రం కనిపిస్తుంది కదా. ఇప్పుడు అందులో ఒక పద్మం ఉందనుకోండి, ఓ తామర పువ్వు ఉందనుకోండి, అది సముద్రం అంతా వ్యాపించిపోయినట్టుగా మనం భావన చేయాలి. అదేవిధంగా బ్రహ్మగారు కూర్చున్నటువంటి ఆ పద్మం అంతా కూడా, ఆకాశం అంతా కూడా వ్యాపించిపోయింది. ఇప్పుడు ఆయన బొడ్డులో నుంచి వచ్చినటువంటి పద్మం అంతా వ్యాపించిపోయింది అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మ యొక్క బొడ్డులో నుంచి వచ్చింది కాబట్టి, పరమాత్మ వ్యాపకుడు కాబట్టి అందులో ఆయనలో నుంచి వచ్చినటువంటి ప్రతీదీ కూడా వ్యాపించిపోయి ఉంటుంది.
ఈ విధంగా ఆ పద్మం అంతా కూడా ఆకాశం అంతా వ్యాపించిపోయినటువంటి ఆ పద్మంలో ఆసీనుడైనటువంటి బ్రహ్మదేవుడు. ఎప్పుడైతే పద్మం వ్యాపించిపోయిందో ఆకాశం అంతా కూడాను, బ్రహ్మగారు కూడా అదే విధంగా దాంట్లో కూర్చుని వ్యాపించిపోయినట్టు మనం భావన చేయాలి. చేస్తూ ఉంటే అప్పుడు ఆయన అలా అటువంటి పద్మాన్ని ఒక్కసారి చూసి తన కళ్ళ ముందే తను కూర్చున్నటువంటి స్థానం నుంచి చూస్తూ ఉంటే ఆ పద్మానికి ఉండేటువంటి ఆ రేకులు ఉంటాయి కదా, ఆ దళాలు ఉంటాయి కదా, ఆ దళాలన్నీ కూడా ఇలా వ్యాపించిపోతూ ఉన్నాయిట. ఇలా వ్యాపించిపోతూ ఉండేటువంటి వాటిని చూసి అప్పుడు బ్రహ్మగారు, నేను కడచినటువంటి కల్పంలో చేశాను కదా సృష్టి అంతా, ఆ సృష్టి అంతా కూడా ఈ సముద్ర జలం యొక్క గర్భంలో నిండిపోయి ఉంది కదా, అందులో ఉండిపోయాయి కదా ఇవన్నీ, వీటిలన్నిటినీ కూడా నేను మళ్ళీ సృష్టి చేస్తాను అని చెప్పి ఆయనకి అప్పుడు ఆ విజ్ఞాన బలము, ఆ తరువాత తాను చేసినటువంటి తపస్సు, పరమాత్మ యొక్క అనుగ్రహం వల్ల తాను చేసినటువంటి తపోప్రభావం, తన మనసులో ఆత్మచైతన్య ప్రకాశం యొక్క పెరుగుదల, ఈ రెండిటి కాంబినేషన్తోనూ విస్తారంగా ఆకాశమంతా వ్యాపించినటువంటి ఆ పద్మాన్ని చూస్తూ ఆయన ఈ సముద్ర జలాల్లో ఉన్నటువంటి జీవులన్నిటినీ, లోకాలన్నిటినీ కూడా నేను మళ్ళీ పునః సృజిస్తాను అని ఆయన ఆలోచన చేశాడు. దాన్నే తద్విలోక్య వియద్వ్యాపి పుష్కరం, వియద్యాపి పుష్కరం. వియత్ అంటే మొత్తం ఆకాశం అంతా కూడా వ్యాపించిపోతున్నటువంటి పుష్కరం, ఆ పద్మాన్ని యదధిష్ఠితం, ఆ పద్మంలో కూర్చున్నటువంటి ఆ బ్రహ్మ, తత్ విలోక్య, దాన్ని చూసేట. విలోక్య అంటే బాగుగా చూసేట, అంటే వ్యాపకత్వం అనేటువంటి లక్షణాన్ని, కాలం వ్యాపిస్తుంది, సృష్టి వ్యాపిస్తుంది, సమస్తమైన ఆత్మ చైతన్య ప్రకాశం వ్యాపిస్తుంది, సూర్యుడి యొక్క కాంతి వ్యాపిస్తూ ఉంటుంది, అన్నీ కూడా ఆ వ్యాపక గుణములను విలోక్య, తత్ దానిని తత్ అంటే పరమాత్మ అని కూడా అర్థం ఉంది కాబట్టి వ్యాపకత్వ గుణం కలిగినటువంటి పరమాత్మ యొక్క ఆ స్థితియే ఈ పుష్కరం, ఈ పద్మం యొక్క దళాల కింద వ్యాపించిపోవడం అనేటువంటి దాన్ని విలోక్య చూచి ఆయన అప్పుడు ఏం చేశాడు అంటే, లోకాన్ ప్రాగ్లీనాన్, పూర్వకల్పంలో లీనాన్ కలిసిపోయినటువంటి, దేంట్లో సముద్ర జలాల్లో కలిసిపోయినటువంటి ఆ లోకాలన్నిటినీ ప్రాగ్లీనాన్ లోకాన్, అప్పుడు వాటిని ఆయన చూసి వాటిల్ని అప్పుడు ఆయన దృష్టికి ఆ లోకాలన్నీ కూడా ఆయనకి కనిపించిన తరువాత కల్పితాస్మి, ఇప్పుడు నేను వాటిలన్నిటినీ కూడా మళ్ళీ నేను కల్పిస్తాను అని ఇది చింతయత్, ఈ విధంగా ఆ విధంగా ఆయన ఆలోచించాడయ్యా. తద్విలోక్య వియద్వ్యాపి పుష్కరం యదధిష్ఠితం అనేన లోకాన్ ప్రాగ్లీనాన్, పూర్వం అన్నీ కూడా విలీనమైపోయినటువంటి ఆ లోకాలన్నిటినీ కూడా ఆయన పునరుద్ధరించాలి అని చెప్పి బ్రహ్మదేవుడు ఆలోచన చేశాడయ్యా అని చెప్పిన దానినే పోతన గారు ఈ విధంగా ఈ 3 శ్లోకాలకి ఆయన ఇదే చెప్పారు. అనవుడు ఆ మునివరేణ్యుండు విదురునికిట్లనియే, పుండరీకాక్ష వరదాన ప్రభావంబునం పంకజాసనుండు శత దివ్య సంవత్సరంబురు భగవత్పరంబుగా తపంబుగా వించి, చెప్పాను కదా, ఆత్మచైతన్య ప్రకాశాన్నే తన శరీరం అంతా కూడా ఆవేశించుకుని పుండరీకాక్షుడు చెప్పినటువంటి విధంగా శత దివ్య సంవత్సరంబులు భగవత్పరంగా తపంబుగా వించి, ఆ టైములో తత్కాల వాయువు చేత కంపితంబగు, ఆ టైములో పుట్టినటువంటి బ్రహ్మాండమైనటువంటి ఆ ప్రళయ వాయువులు ప్లస్ తపోబలం వల్ల కలిగినటువంటి ఆ వాయు సంచలనము కంపితంబగు నిజ నివాసంబైన పద్మంబును,
అలాగా వాయువుల చేత ఇటు అటు కంపించిపోతున్నటువంటి తన నిజ నివాసమైనటువంటి పద్మంబును, ఆ వాయువును జలంబును కనుగొని వాటిని చూసి ఆత్మీయ తపశ్శక్తి చేత, తన యొక్క తపస్సు శక్తి చేత అభివృద్ధి పొందిన విద్యాబలంబున, తనలో పెరిగినటువంటి ఆ టెక్నికల్ బలం చేత, అంటే ది టెక్నాలజికల్ స్ట్రెంగ్త్ చేత విద్యాబలంబున వాయువుని బంధించి, ఆ మొత్తం పెరిగిపోతూ ఉండేటువంటి వాయువునంతటినీ కూడా బంధించి, తోయంబులతోడ ఒక్క తోయంబ సమస్తంబును గ్రోలి, అటు వాయువుల్ని ఆ వాయువుని నిరోధించి తన యొక్క బలం చేత ఆ మొత్తం నీటినంతటినీ కూడా తాగేసిన తరువాత అంత గగనవ్యాపియగు జలంబును కనుగొని, ఇలాగ ఈ జలం తన చుట్టూ ఉండేటువంటి జలాన్ని అంతా తాగేశాడు. పైన వ్యాపించిపోయినటువంటి జలరాశినంతటినీ కూడా ఆయన మళ్ళీ చూశాట. చూసి సృష్టి చేయడం ప్రారంభించాడు అన్నారు. ఇక్కడ రేపటి కార్యక్రమంలో ఆకాశంలో జలం చూసినటువంటిదని పోతన గారు చెప్పినటువంటి విశేషాన్ని కొంచెం వివరంగా చేసుకుంటాం.